నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిల్లకలూరిపేటలో వృద్ధులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి. చిలకలూరిపేటలో ఘనంగా సోమిపల్లి సాంబయ్య వర్ధంతి కార్యక్రమం. ఘన నివాళులర్పించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు. 40 మద్యం బాటిల్ స్వాధీనం. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ. పురపాలక సంఘాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చేసుకున్నానన్న ఎమ్మెల్యే పత్తిపాటి. చుక్కపాలు లేకుండా 60 లక్షల కిలోల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారు. సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఘోరమైన పాపాన్ని వైఎస్ఆర్సీపీ మూట కట్టుకుందన్న ఎమ్మెల్యే. రైతుల పక్షపాతి సోమిపల్లి సాంబయ్య. ఆనాడు నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ధి గుర్తు చేసుకున్న సీనియర్ నేత గేరా లింకన్. చుక్క పాలు లేకుండా దాదాపు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారీ. దానితో 20 కోట్లకు పైగా సిరివారి లడ్డూలు తయారు చేసి ఘోరమైన పాపాన్ని కొడిగట్టింది చాలక వైసీపీ నేతలు ఇంకా నెయ్యి కల్తీ జరగలేదు, జంతువులకు లేదని వాదించడం వారి అజ్ఞానానికి దిగజారుడుతనానికి నిదర్శనం. సుప్రీంకోర్టు నియమించిన సిట్ విచారణలోని అంశాలపై వైసీపీ నేతల వక్ర భాష్యాలు వారికే చేటు చేస్తాయి. తమ నాయకుడి పాపాలు ప్రజల ముందు ఉంచుతున్నందున దురుద్దేశం దుగ్ధతోనే వైసీపీ నేతలు సిట్ దర్యాప్తుకు వక్ర భాష్యాలు చెబుతున్నారు. సిట్ విచారణ పూర్తి కాకముందే జగన్ ముఠా తొందరపాటు చర్యలతో ముందరి కాళ్లకు బంధాలు వేసుకుంటోంది. పాల సేకరణ సామర్థ్యం లేని సంస్థలు 60 లక్షల కిలోల నెయ్యిని ఎలా సరఫరా చేశాయో వైసీపీ నేతలు చెప్పాలి. నచ్చిన వారికి నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కఠినమైన టెండర్ నిబంధనలు వైసీపీ ప్రభుత్వం మార్చింది నిజం కాదా? కమిషన్లు ముట్టజెప్పి అనర్హులకు టెండర్లు కట్టబెట్టింది వాస్తవం కాదా? స్వామివారి ప్రసాదాల్లో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉందని ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికను సిట్ ధృవీకరించలేదా? కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేయించి హిందువుల మనోభావాలతో ఆటలాడి తనలోని మత విద్వేషాన్ని జగన్ సంతృప్తి పరుచుకున్నాడనేది పచ్చి నిజం. తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడకం సహా తన హయాంలో పవిత్ర క్షేత్రంలో జరిగిన ప్రతి పాపంలో జగన్ ఆనాటి టీటీడీ పాలక మండలి పాత్ర సుస్పష్టం. కెమికల్స్ తో కల్తీ నెయ్యి తయారీ, ఆ భాగవతం తాలూకు నిజాలు బయటికి రాకుండా సంబంధిత సాక్ష్యాలు రూపుమాపడం, టీటీడీకి నష్టం చేకూర్చేలా ఇతర చర్యలకు పాల్పడిన వ్యవహారాలన్నిటికీ మూలకారకులు జగనే. కల్తీ నెయ్యితో లడ్డూల తయారీ, భక్తులకు అందించే అన్నప్రసాదంలో నాసిరకం పదార్థాల వినియోగం, పరకామణి భద్రత తగ్గించి భక్తుల సొమ్ముకు ఎసరు పెట్టడం, అన్య మతస్థుల్ని ప్రోత్సహించి టీటీడీ ప్రతిష్టను పలుచన చేయడం వంటి ప్రతి చర్య వెనుక జగన్ హస్తం ఉందని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పేదలకు అందించే సామాజిక పింఛన్ల అందజేతలో దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని, రాష్ట్ర ఆదాయంతో పని లేకుండా చంద్రబాబు ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం ఆయన పట్టణంలోని 8వ వార్డు శాంతినగర్ చిట్కో గృహ సముదాయంతో పాటు చిలకలూరిపేట రూరల్ మండలం, మురికిపూడి, నాదండ మండలం, గణపవరం, ఎడ్లపాడు మండల కేంద్రాల్లో కూటమి నాయకులతో కలిసి సామాజిక పింఛన్లు అందజేశారు. నియోజకవర్గం మొత్తం 35,745 మందికి 15.49 కోట్ల రూపాయల పెన్షన్ అందజేశారు. పట్టణంలో 10,890 మందికి 4.83 కోట్లు, రూరల్ మండలం 8,389 మందికి 3.60 కోట్లు, నాదండ్ల మండలం 8,660 మందికి 3.73 కోట్లు, ఎడ్లపాడు మండలం 7,806 మందికి 3.33 కోట్లు అందజేసినట్లు పత్తిపాటి తెలిపారు. టిడ్కో గృహ సముదాయం వద్ద పింఛన్లు అందజేసిన అనంతరం పత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ప్రతి నెల 1వ తేదీన సెలవు వస్తే ముందు రోజే పింఛన్లు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పత్తిపాటి చెప్పారు. ఏపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇతర దేశాలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయని, ఆచరణలో పెట్టేందుకు తహతహలాడుతున్నాయని పత్తిపాటి చెప్పారు. పింఛన్ల పంపిణీ, తల్లికి వందనం, స్త్రీ శక్తి దీప పథకం,
అన్నా క్యాంటీన్లతో పేద మధ్యతరగతి వర్గాలకు మేలు చేయడంతో పాటు పెట్టుబడుల ఆకర్షణలను చంద్రబాబు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పత్తిపాటి కొనియాడారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు 18 నెలల్లో 25 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఆకర్షించడం ద్వారా చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల సాధనలు దేశంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తల ఆలోచనలు ఏపీ వైపు మళ్లించడంలో చంద్రబాబు విజయం సాధించిందన్నారు. ఒకటవ తేదీ ఆదివారం వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో ఒకరోజు ముందే ఇవ్వాలి. సుమారు 3,000 కోట్ల రూపాయల పైబడి పెన్షన్లు సుమారు 67 లక్షల మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ఆదాయము ఉన్నా లేకపోయినా చంద్రబాబు గారికి ఉన్నటువంటి నమ్మకం విశ్వాసంతో ఈరోజు అప్పు ఇస్తే అప్పు తీరుస్తాడు అనేటువంటి మనోధైర్యంతో ఆర్థిక సంస్థలు ముందుకొచ్చి ఈరోజు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించబట్టి ఈరోజు పెన్షన్లు వాయిదా వేయకుండా 1వ తేదీ ఆదివారం వచ్చినా సెలవు వచ్చినా 31 పంపిణీ చేస్తున్నారు. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేనటువంటిది, అమలుగా ఎక్కడ లేనటువంటిది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అమలు చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా 4,000, 6,000, 10,000, 15,000 దేశంలో ఎక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప 28 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు 8 ఉన్నాయి. 36 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేనటువంటిది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు, వెల్ఫేర్, సంక్షేమం, అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని పరిశీలించి ఆ రాష్ట్రాల్లో కూడా అమలు చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు గారి క్రెడిబిలిటీ ముందు జగన్మోహన్ రెడ్డి దిగదుడుపు తప్ప ఆ యొక్క ఏదైతే దుర్మార్గపు ఆలోచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మాటలు ఈ రాష్ట్రంలో నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు ఎక్కడ పలకరించినా ఈ సంక్షేమాన్ని చూసి రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో పరిపాలన ముందుకు సాగుతూ ఉంది. ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఆలోచనలో కూడా ప్రజలు ఉన్నారు. మీరేమో లడ్డు కల్తీ అంటున్నారు, వైసీపీ నాయకులు ఏమో కల్తీ లేదు, అసలు క్లీన్ చిట్ ఇచ్చింది మాకు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు సిబిఐ సిట్టు కలిపే ఇచ్చారు, స్పష్టంగా చెప్పారు కల్తీ జరిగింది, పాలు లేకుండా నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, తప్పకుండా కల్తీ జరిగింది అనేటువంటి సిట్ ఇస్తే వాళ్ళేదో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా అవాస్తవాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మీడియా కూడా ఒక్కొక్క పార్టీకి కొన్ని మీడియా వంతపడుతూ ఉన్నాయి, ప్రజలను కన్ఫ్యూజ్లో పెట్టేస్తూ ఉన్నారు. కాబట్టి జరిగింది అనేటువంటి సిట్టు నిర్ధారించింది. ఎవరి మీద చర్యలు తీసుకోవాలో కూడా సిట్టు ఈరోజు స్పష్టంగా కూడా చెప్పింది. వాళ్ళేంటి ఆ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఎదురుదాడి చేయాల్సిన పని ఏంటి? నీ మీద ఒక ఆరోపణ వచ్చింది, సిట్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది, తప్పు జరిగింది, కల్తీ జరిగింది అని. కల్తీ జరిగింది అని అన్నప్పుడు దాన్ని ఎదురుదాడి చేసి తప్పుకోవాలంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఈరోజు ప్రజలు అన్నిటికీ గుణపాఠం చెప్పబట్టే ఈరోజు 151 సీట్లు 11 పడగొట్టారు. ఆ 11 నిలబెట్టుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కనపడటం లేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులు, జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గపు ఆలోచనలు, విష ప్రచారం ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మళ్ళీ ఎప్పుడు అవకాశం వచ్చినా జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్తారు. రైతు బంధు, ఎత్తిపోతల పథకాల సృష్టికర్త చిలకలూరిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు నివేశన స్థలాలు అందించిన ప్రజాబంధు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ సోమిపల్లి సాంబయ్య 26వ వర్ధంతి సందర్భంగా సోమిపల్లి సాంబయ్య ఫౌండేషన్ చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణం మరియు పలు గ్రామాలలో వారి విగ్రహాలకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ మరియు వారి అభిమానులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, సాంబయ్య మరణించిన 26 సంవత్సరాల తరువాత కూడా మీ అందరి ముందు ఇలా నిలబడి ఉన్నామంటే అది ప్రజలలో సాంబయ్య గారు వేసిన పునాది అన్నారు. సాంబయ్య గారు రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఈ రోజుకి కూడా ప్రజల మనసుల్లో నిలిచిపోయాయన్నారు. సాంబయ్య
1978లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రతి గ్రామం, పట్టణంలో ప్రతి వార్డు కూడా బడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. ఈరోజు మేము ఏ గ్రామం వెళ్ళినా కూడా సాంబయ్య ద్వారా వచ్చినటువంటి ఇళ్ల స్థలాలు, కాలనీలు కనబడుతూనే ఉన్నాయన్నారు. అట్లాగే సాంబయ్య రైతాంగం గురించి ఎక్కువగా శ్రమించారన్నారు. చిలకలూరిపేట నుంచి ఢిల్లీ దాకా పోరాడిన వ్యక్తి సాంబయ్య అని గుర్తు చేశారు. అటు పత్తి రైతులు కాని, పొగాకు రైతులు కాని, ఇటు నీటి సమస్యపై కాని చివరి వరకు పోరాడి వాటి కోసం పాటుపడిన వ్యక్తి సాంబయ్య అని కొనియాడారు. సాంబయ్య శాసనసభ్యుడిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చిలకలూరిపేటలోని ఆఫీస్ ఏర్పాటు చేసుకుని వారికి సేవలందించారన్నారు. ప్రజలు తాము ఎన్నుకున్న వ్యక్తి ఎక్కడో పట్టణాల్లో కాకుండా, దూరంగా కాకుండా ప్రజల మధ్య ఉండాలని నిరూపించిన వ్యక్తి సాంబయ్య అన్నారు. రాజకీయాల్లో ఒరవడిని, ఒక కొత్త ఆచారాన్ని తీసుకొచ్చిన వ్యక్తి సాంబయ్య అని కొనియాడారు. అనంతరం గేరా లింకన్ మాట్లాడుతూ మర్రి రాజశేఖర్ని చూస్తే స్వర్గీయ సోమిపల్లి సాంబయ్యను చూసినట్లు ఉంటుందని అన్నారు. వారి అడుగుజాడల్లోనే నడుస్తూ ప్రజలందరికీ నిత్యం సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సోమిపల్లి సాంబయ్య కుమారులు వెంకట సుబ్బయ్య, వాసు తమ తండ్రిని మర్చిపోకుండా ప్రజల హృదయాలలో అలాగే నిలిచి ఉండేలా శ్రీ సోమిపల్లి సాంబయ్య ఫౌండేషన్ను స్థాపించి ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తూ ప్రతి సంవత్సరం వారి వర్ధంతి కార్యక్రమాన్ని అందరూ స్మరించుకునేలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని వారిని అభినందించారు. ఈ సందర్భంగా బైరా వెంకట కోటి మాట్లాడుతూ అనేక సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు చేసి దళిత, పీడిత వర్గాల్లో వారి హృదయాలలో నిలిచిన మహానాయకుడు మన సోమిపల్లి సాంబయ్య అని చెప్పారు. ఏవిఎం సుబాని మాట్లాడుతూ సాంబయ్య మరణించి 26 సంవత్సరాలు అయినా వారి ఆలోచనలు, ఆదర్శాల గురించి ఇప్పటికీ చాలామంది ప్రతిరోజు తలుచుకుంటున్నారని చెప్పారు. అతి సామాన్యమైన వ్యక్తిలా ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వారికి అండగా ఉన్నటువంటి వ్యక్తి సాంబయ్య గారని గుర్తు చేసుకున్నారు. వారిలాగానే మర్రి రాజశేఖర్ కూడా అందరికీ 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నారని కొనియాడారు. సాతులూరి కోటి మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గ చరిత్ర గురించి మాట్లాడాలంటే ముందుగా సోమిపల్లి సాంబయ్య గురించి మాట్లాడాలని అన్నారు. చిలకలూరిపేటని అనేక విధాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తి సాంబయ్య అని గుర్తు చేసుకున్నారు. అనేక గ్రామాలలో కాలనీలు నిర్మాణాలు చేసిన వ్యక్తి చిలకలూరిపేట ప్రజలకు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ నిరంతరం సేవలు అందించిన వ్యక్తి సాంబయ్య అని కొనియాడారు. నిడబానూరి హనుమంతరావు మాట్లాడుతూ సోమిపల్లి సాంబయ్యతో నాకు 40 సంవత్సరాల అనుబంధం ఉందని చెప్పారు. ఆయన వెళ్లిపోతూ మనకి మర్రి రాజశేఖర్ని ఇచ్చి వెళ్లారని అన్నారు. రాజశేఖర్ సాంబయ్య బాటలోనే నడుస్తూ వారిలాగానే ప్రజలందరికీ సేవ చేస్తున్నారని చెప్పారు. సాంబయ్య ఎన్నో కాలనీలు ఏర్పాటు చేశారని, వారంతా ఆయనను ఎన్నటికీ మరవరని, ప్రజల గుండెల్లో ఆయన నిలిచే ఉంటారని చెప్పారు. స్వర్గీయ సాంబయ్య వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేట మండలం మురికుపూడి గ్రామ బీసీ కాలనీ వాస్తవ్యులు ఎలగాల నాగేశ్వరరావు తన 2 కాళ్ళు పుట్టుకతో పోలియో వచ్చి ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని అతనికి 3 చక్రాల బండిని సోమిపల్లి సాంబయ్య ఫౌండేషన్ వారు మర్రి రాజశేఖర్ చేతుల మీదుగా వారికి అందచేయటం జరిగింది. సోమిపల్లి సాంబయ్య వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ పాల్గొని వారికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయుడు రమేష్, వలేటి హిమంతరావు, రాధా, రంగా మిత్రమండలి నియోజకవర్గ ఇన్ఛార్జ్, జనసేన పార్టీ నాయకులు అచ్చుకొల మురళి, గోవింద్ శంకర్, శ్రీనివాస్, బేతంచెర్ల రామకోటేశ్వరరావు, షేక్ సలాం, కోట వేణు, సోమిపల్లి సాంబయ్య, మర్రి రాజశేఖర్ అభిమానులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు సాంబయ్య గారి 26వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు సాంబయ్య గారు చనిపోయి 26 సంవత్సరాలు. 26 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మేము మీ అందరి ముందు ఉన్నాము అంటే సాంబయ్య గారు చేసినటువంటి పునాది, సాంబయ్య గారు రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ఈరోజు కూడా మేము ఈరోజు ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం. మరి సాంబయ్య గారు 78లో మొదటిసారి శాసనసభ్యుడయ్యి ప్రతి గ్రామంలో కూడా, పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో కూడా ముందుగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామాల్లో ఏ గ్రామం అయినా కూడా సాంబయ్య గారి ద్వారా వచ్చినటువంటి ఇళ్ల స్థలాలు, కాలనీలు ఉంటాయి. అట్లాగే సాంబయ్య గారు రైతాంగాన్ని గురించి చాలా ఎక్కువగా శ్రమించాడు. చిలకలూరుపేట నుంచి ఢిల్లీ దాకా పోరాడినటువంటి వ్యక్తి. అటు పత్తి రైతులు కానివ్వండి, ఇటు పొగాకు రైతులు కానివ్వండి, అటు నీటి సమస్య మీద కానివ్వండి, రైతుల కోసం ఆయన చివరి నిమిషం వరకు పోరాడినటువంటి వ్యక్తి, ఓటుపడినటువంటి వ్యక్తి సాంబయ్య గారు. సాంబయ్య గారు ఎమ్మెల్యే అయ్యేటప్పటికీ నియోజకవర్గంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి 78లో ఈయన శాసనసభ్యుడు అయిన తర్వాత నియోజకవర్గంలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేస్తూ ప్రజల్లో కలిసిపోయి ఎమ్మెల్యే అంటే ఈ రకంగా ఉండాలి, ప్రజల్లోనే ఉండాలి, ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ప్రజల్లో పెట్టి ఎక్కడో పట్టణాల్లోనూ దూరంగా ఉండేటువంటి కాదు అని నిరూపించినటువంటి వ్యక్తి, ఒక పొరబడిని, ఒక ఆచారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలోనే ఆఫీస్ పెట్టుకోవాలా, దర్శనం లేకుండా ఆ రోజు నుంచి కూడా సాంబయ్య గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రతి ఊరు పోయినా ఉన్నాయి. ఈరోజు మనం చిలకలూరుపేట మొట్టమొదటిగా నసరాపేట తాలూకాలో ఉండేది, తాలూకాని తీసుకొచ్చి చిలకలూరుపేట తాలూకా చేసింది. తహసీల్దార్ ఆఫీస్ కట్టినా, ఎంఆర్ ఆఫీస్ తీసుకొచ్చినా అన్నీ కూడా సాంబయ్య గారి మొట్టమొదటిగా తయారు చేసి ఆ రోజు నుంచి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వచ్చినాయి. తాగునీరు చాలా భూములకు అందకపోతే లిఫ్ట్ ద్వారా వాగు మీద లిఫ్ట్ పెట్టి వాటన్నిటికీ కూడా రైతాంగానికి నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితి ప్రజలకి అంకితం చేశాడు. ప్రజల కోసం పోరాడాడు. భరించుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనమందరం కూడా సాంబయ్య గారు చూపించినటువంటి బాటలోనే ప్రయాణం చేసి మనం అర్పించేటువంటి ఘనమైనటువంటి వాళ్ళు. అలాగనే మరి రాజశేఖర్ గారు ఆయనకి ఖచ్చితంగా ఆయన అడుగుదాడుల్లో నడిచే వ్యక్తి అంటే మనం వినాల్సిందే అంతే. ఆయన అడుగుదాడుల్లో నడుస్తూ మరి ఆయన్ని కొనియాడుతూ వస్తున్నారు. ఈ సాంబయ్య గారిని చూస్తే రాజశేఖర్ గారిని చూసినట్టు. మరి అదేవిధంగా సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు, వాసు గారు మరి ఈరోజు కూడా వాళ్ళు తండ్రి గారిని మర్చిపోకుండా ఇంతమందిని గ్యాదర్ చేసి ఎప్పుడూ భోజనాలు పెడతా ఇక్కడ ఇదంతా చేస్తున్నారు అంటే మరి ఆ తండ్రికి నిజంగా కొడుకులు ఎంత ధన్యులో మనం ఊహించాల్సిన విషయం. కాబట్టి వారందరూ కూడా అందులోనూ ఒకనొక కూతురు లలితమ్మ గారు అమితమైన ప్రేమ సాంబయ్య గారికి. లలితమ్మ గారు అంటే ఆమె కూడా మౌనం కలిగిన వ్యక్తి, సాంబయ్య గారు అడుగుజాడలో నడిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తుల్ని మనం ఇలా కొనియాడుతున్నామంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన అందరూ కూడా రాతపూడి రావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అనేక సంవత్సరాలు సేవలు చేసి మరి దళిత పీడిత వర్గాల్లో వాళ్ళ హృదయాల్లో నిలిచిపోయినటువంటి మహానాయకుడు శ్రీ సోమపల్లి సాంబయ్య గారి 26వ వర్ధంతి సందర్భంగా ఆదర్శాల పరంగా పోయినటువంటి రాజకీయాలను అనుగుణంగా మార్చుకొని ప్రతిరోజు కూడా సాంబయ్య గారి పేరు తలుచుకొని రాజకీయాల గురించి ఉద్ధరించే వాళ్ళు చిల్లూరుపేట చాలామంది నాతో మధ్యలో ఉంటుంటారు. అప్పట్లో మా సాంబయ్య గారు అన్నట్టుగా అతి సామాన్యమైన వ్యక్తిగా ప్రతిరోజు ప్రజా సమస్యల మీద ఫైళ్ళు తీసుకుని గెలిచిన ఓడిన 30 సంవత్సరాల పాటు చిల్లూరుపేటలో జనానికి అందుబాటులో ఉండి ఎప్పుడు ఏ సమయం వచ్చినా కూడా వాళ్ళందరికీ తోడుండి రాజకీయాలు ఇలా ఉండాలనే ఒక దృక్పథాన్ని మార్చినటువంటి సోమపల్లి సాంబయ్య గారి వర్ధంతి ఈ రోజున మన
మరి రాజశేఖర ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన ఆశయాలకి శ్రీ సోమేపల్లి సాంబయ్య గారి 26వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ చిలకలూరిపేట నియోజకవర్గ చరిత్ర గురించి మాట్లాడుకుంటే ముందుగా సోమేపల్లి సాంబయ్య గారి గురించి మాట్లాడుకోవాలి. చిలకలూరిపేటని మరి అనేక విధాలుగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి సోమేపల్లి సాంబయ్య గారు. మరి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో కాలనీలు నిర్మాణం చేసి మరి చిలకలూరిపేట ప్రజలకి ఆయన శాసనసభ్యుడిగా ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి నిరంతరం పేట పట్టణాన్ని కనిపెట్టుకుని ప్రజలకు సేవలు అందించినటువంటి వ్యక్తి. 6 సంవత్సరాల నాడు ఆయన చనిపోయి ఉన్నాడు. మరి ఆయన చనిపోక ముందు 13 సంవత్సరాలు ఆయనతో అంటే 40 సంవత్సరాలు ఆయనతో జీవిస్తున్నట్టు ఉన్నారు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత పోతూ రాజశేఖర్ గారిని మనకి ఇచ్చేళ్ళాడు. ఆయన అదే బాటలో అదే టైపులో అదే రకంగా నడుస్తూ ఉన్నాడు. మరి ఆయన ఎంతో మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, కాలనీలు ఇచ్చారు. ఈరోజు కూడా కాలనీలు ఆయన పేరు మీద గ్రామాల్లో ఉన్నాయి, టౌన్లో ఉన్నాయి. మరి ఆయన లేడు అనుకోవడం మనకి చాలా పొరపాటు. ఈరోజు కూడా మనం సాంబశివనగర్ అని చెప్పుకుంటాం, సాంబశివనగర్ కాలనీ అని చెప్పుకుంటాం, సాంబశివనగర్ ఊరని చెప్పుకుంటాం. మరి ఇలాంటి ఎన్నో ఇచ్చున్నారు. మరి మా ఏరియాలో ఇళ్ల స్థలాల కోసం మరి మేము పోరాటం చేస్తున్న పొలాలు వారి గురించి చిలకలూరిపేట నియోజకవర్గానికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి వారు 6 సార్లు పోటీ చేసి 3 సార్లు విజయం సాధించి చిలకలూరిపేటలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు చిలకలూరిపేటలో ఉన్నటువంటి అనేక కాలనీలు అంటే 14 స్లమ్ ఏరియాలో సంబంధించి కాలనీలు ఆనాడు సోమేపల్లి సాంబయ్య గారు చిలకలూరిపేట నడిపించడం జరిగింది. ఆ కాలనీలో ఉన్నటువంటి వారు ఈరోజు కూడా కోటీశ్వర్లు అయ్యారు. మరి అలాంటి కాలనీలు ఏర్పాటు చేసిన సాంబయ్య గారు అదేవిధంగా ఎత్తిపోతల పథకం ద్వారా అనేక మందికి వ్యవసాయదారులందరికీ కూడా నీరు కల్పించి వాళ్ళందరికీ కూడా మంచి చేయడం జరిగింది. మరి సాంబయ్య గారి యొక్క జీవితం గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎన్నికల హామీలు అమలు చేయాలి. ఎస్టీయూ డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం చిలకలూరిపేట ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండల తహసీల్దార్ షేక్ హుస్సేన్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. అనంతరం ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఇదే హక్కుల కోసం పోరాటం. ప్రభుత్వ మౌనం ఇక సహించేది లేదని అన్నారు. హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని అన్నారు. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలైన 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి కల్పించాలని, ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ ఆర్థిక బకాయిలకు పీఆర్సీ పిచ్చి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎస్టీయూ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మనం అందరం కూడా ఎస్టీయూ చిలకలూరిపేట రూరల్ అండ్ అర్బన్ 2 శాఖల తరఫున మరి ఈరోజు చిలకలూరిపేట మండల తహసీల్దార్ అదేవిధంగా మెజిస్ట్రేట్ అయిన తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వము మేనిఫెస్టోలో ప్రకటించిన ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలి అని చెప్పి, ఆ బకాయిలను చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి 22 నెలలైంది. ఇప్పటికీ మరి దాదాపు 30,000 కోట్ల బకాయిలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. మరి అదేవిధంగా 1/7/2023 నుండి మరి నూతన వేతన సవరణ సంఘాన్ని పీఆర్సీ కమిషనర్ని ఏర్పాటు చేయాలి. మరి ఉన్న కమిషనర్ రాజీనామా చేసి వెళ్ళిన దరిమిల కొత్త కమిషనర్ని ఏర్పాటు చేయకపోవడం, వెంటనే ఏర్పాటు చేసి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా 30% ఐఆర్ని మధ్యంతర భృతిని ప్రకటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మండల స్థాయిలోని తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించాం ఎస్టీయూ తరఫున. అదేవిధంగా రేపు 10వ తేదీన ఫిబ్రవరి 10వ తేదీన కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం,
అది కూడా నెరవేరకపోయిన పక్షంలో 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా ఎస్టీయూ తరఫున చేస్తున్నాం అని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారిచే గాంధీ క్లబ్స్ ఆఫీస్ నందు ఆ మహనీయునికి ఘన నివాళులర్పించడం జరిగిందని గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఘంటసాల బంగారుబాబు తెలియజేశారు. అకుంఠిత దీక్ష, మహాబల పరాక్రమశాలి, ప్రపంచ శాంతి కాముకుడు మరియు భారతదేశ స్వతంత్ర సమపార్జితుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దేశద్రోహి మరియు పరమ దుర్మార్గుడైన నాథరామ్ గాడ్సే చేత తుపాకీ గుళ్లకు బలై నేటికి 78 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి ఆ మహాత్ముని బాటలో మన దేశ నాయకత్వం ముందుకు వెళ్తూ విశ్వగురుగా భారతదేశాన్ని నిలుపుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. మహాత్ముని స్థిత ప్రజ్ఞతో కూడిన సిద్ధాంతాలు ఎంతటి గొప్పవనేది వారు తెలిపారు. స్వతంత్రం అనంతరం కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమని మహాత్మా గాంధీ కోరినప్పటికీ నెహ్రూ కుట్రపూరితంగానే పార్టీని అలాగే కొనసాగించి మహాత్మునికి తొలి ద్రోహం చేశారు. దేశాన్ని 65 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ మహాత్ముని మర్చిపోయే విధంగా ఒక పథకాన్ని కూడా అతని పేరు పెట్టకపోవడమే కాక తమ పేర్లు చివరి గాంధీ పేరుని కలిపి వాడుకుంటూ నెహ్రూ కుటుంబానికి వారసులను చెప్పుకోవాల్సిన వారు కుట్రపూరితంగా గాంధీ కుటుంబం పత్రికల్లో, మీడియాలో అఫీషియల్ గా చలామణి అవుతూ వచ్చారు. డూప్లికేట్ గాంధీలు ఎప్పటికైనా పతనం అవ్వాల్సినని ఈ సందర్భంగా గాంధీ క్లబ్స్ తెలియజేసింది. పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి కృష్ణారావు రాబోయే కొండవీడి ఉత్సవాల నేపథ్యంలో కొండవీడి కోటను అధికారికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోట పరిధిలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, చెరువులు, హెలిప్యాడ్, ప్రజల రాకపోకల మార్గాలు తదితర కీలక ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతతో పాటు శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కు, ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కు ఎస్పీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సమర్థవంతమైన నియంత్రణ చర్యలు చేపట్టాలి. పార్కింగ్ ప్రాంతాల వాహనాల క్రమబద్ధ నిలుపుదలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు, ప్రమాదకర ప్రాంతాల వద్ద ప్రజలు వెళ్లకుండా భద్రతా చర్యలు, చెరువులు, లోతైన ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు, నిరంతర నిఘా, మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రాధాన్యత, అత్యవసర పరిస్థితులకు ముందుగానే ఏర్పాట్లు, డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు పటిష్టం చేయాలని ఆదేశించారు. ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా, విజయవంతంగా జరిగేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఎస్పీ తెలిపారు. 167A జాతీయ రహదారి నిర్మాణం, విస్తరణ కోసం పొలాలు, భూములు, స్థలాలు ఇచ్చిన బొప్పుడి రైతులకు ఎప్పటికీ న్యాయం చేస్తారని, రైతులకు న్యాయం చేయడంలో జరిగే తాత్సారం ప్రభుత్వానికి, వ్యవస్థలకు చెడ్డపేరు తెస్తోందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా బొప్పుడి గ్రామస్తులు పత్తిపాటిని కలిసి తమకు అందాల్సిన పరిహారం త్వరగా అందేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. సమస్యపై స్పందించిన పత్తిపాటి గ్రామస్తుల సమక్షంలోనే జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఎన్హెచ్ఏఐకి భూములు ఇచ్చిన రైతుల పరిహారం అంశం జాయింట్ కలెక్టర్, స్థానిక ఆర్డీఓలు పరిశీలిస్తున్నారని, వారితో మాట్లాడి వీలైనంత త్వరగా రైతులకు న్యాయం జరిగేలా చూస్తారని పత్తిపాటికి చెప్పారు. కలెక్టర్ చెప్పింది విన్న పత్తిపాటి వెంటనే జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, చిలకలూరుపేట తహసీల్దార్, ఎన్హెచ్ఏఐ ఈఈ శ్రీనివాసులతో వరుసగా ఫోన్లో మాట్లాడారు. సమస్య తీవ్రతను గ్రహించాలని ఇదివరకు ఎన్నోసార్లు చెప్పడం జరిగిందని, ఇంతకాలం ఆలస్యం చేస్తే రైతుల సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందని పత్తిపాటి అసహనం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన తనకు సమస్యపై స్పష్టత లేదని అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించి ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తారని జేసీ ఎమ్మెల్యే పత్తిపాటికి హామీ ఇచ్చారు. అనంతరం పత్తిపాటి కలెక్టర్ జేసీలతో మరోసారి మాట్లాడతారని, అధైర్యపడవద్దని బొప్పుడి గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. అనంతరం పట్టణంలోని వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పత్తిపాటి స్వీకరించారు. రోడ్లు, రైళ్ల నిర్మాణం, పింఛన్లు, ఇతరత్ర అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని కార్యాలయ సిబ్బందికి సూచించారు. గురువారం, శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి మొత్తంగా 50 అర్జీలు వచ్చాయని, వచ్చినట్టు సంబంధిత శాఖలకు పంపించి వెంటనే అధికారులు, సిబ్బందితో మాట్లాడుతున్నామని కార్యాలయ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి, వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామపాలక కేంద్రంలో రైతులకు భూమి, ఆరోగ్యం, భూసారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా శిక్షణ కేంద్రం వ్యవసాయ అధికారి ఎం మరుణ మాట్లాడుతూ సేంద్రీయ పద్ధతిలో భూసారాన్ని పెంచుకోవాలని సూచించారు. పచ్చి రొట్ట పైర్లు, పంట అవశేషాలను కాల్చివేయకుండా కుళ్ళబెట్టుకోవాలని తెలిపారు. జీవ ఎరువులైన అస్టోబాక్టర్, అజోస్పిరిలం, ఫాస్ఫోసాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, వామ్ వాడకం ద్వారా రసాయన ఎరువుల వాడకం 20% తగ్గుతుందని చెప్పారు. భూమి ఆరోగ్యానికి ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ వంటి జీవ శిలీంధ్రాల వాడకం గురించి వివరించారు. మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్
మట్టి నమూనాలు తీసే పద్ధతి, రబీ పంటల నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించి రైతుల సందేహాలు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమం జిల్లా శిక్షణ కేంద్రం విస్తరణ అధికారి కరీమున్, గ్రామ వ్యవసాయ సహాయకులు గోపి, ఎంపీటీసీ సభ్యులు వీర రాఘవయ్య, రైతులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన రాజేంద్ర భరద్వాజ్ మహాశివరాత్రి సందర్భంగా మహాపుణ్యక్షేత్రం కోటప్పకొండలో వేచేసి ఉన్న త్రికోటేశ్వర స్వామివారి మహిమలను, భక్తుల మొక్కులను ప్రబల సాంప్రదాయాన్ని పాటల రూపంలో స్వరపరిచిన ఆడియో పాటలను శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ భక్తి అడుగులతో సాగే ప్రబల యాత్రకు శివయ్య సన్నిధిలో లీనమయ్యే విధంగా మొదటి గీతాలను రూపొందించి త్రికోటేశ్వర స్వామి పాటలను భక్తి పార్వశ్యంతో స్వరపరిచిన సినీ రైటర్ రాజేంద్ర భరద్వాజ్ ని పత్తిపాటి పుల్లారావు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దుమాల రవి, కన్నెమళ్ల సాంబశివరావు, పిల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని 25వ వార్డులో నిర్మించి తలపెట్టిన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి పత్తిపాటి స్థానిక కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్లు, డ్రైన్లు రోజుల వ్యవధిలోనే పూర్తి కావాలని, దగ్గరుండి పనులు పర్యవేక్షించాలని పత్తిపాటి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా సకాలంలో రోడ్లు, డ్రైన్లు పూర్తి చేస్తేనే గుత్తేదారుకు బిల్లులు చెల్లించాలని పత్తిపాటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, డిఈ అబ్దుల్ రహీం, టీడీపీ నాయకులు మద్దిపోయిన శివ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రానున్న మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండ వద్ద ప్రభలు ఏర్పాటు చేసే నిర్వాహకులు నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆర్డీఓ మధులత అన్నారు. ప్రభలపై అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిలకలూరుపేట, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలోని ప్రభల నిర్వాహకులతో గురువారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీస్, రెవెన్యూ శాఖల ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. ప్రతి ప్రభ దగ్గర అగ్నిమాపక శాఖ నివారణ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని నిర్దేశించిన సమయంలో కోటప్పకొండ వద్దకు చేరుకోవాలన్నారు. బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం గన్నవరం గ్రామానికి చెందిన యలమంచి మురళి అనే వ్యక్తి అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమరు వాగు వద్ద నిందితుడు 180 మిల్లీలీటర్ల పరిమాణం గల 40 మద్యం సీసాలను కలిగి ఉండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. చిలకలూరుపేట రూరల్ WSI లేఖా ప్రియాంక తన సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. నిందితుడి వద్ద నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. చిలకలూరుపేట పట్టణ పరిధిలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు నగదు అందించడం జరిగింది. ఉదయం సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేపట్టగా ఈ కార్యక్రమంలో 29వ వార్డు ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించడం జరిగింది. చిలకలూరుపేట మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా సన్మానం చేయడం మా ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక పరిషత్ సభ్యులకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ భగవంతుని దగ్గర వరం పొందినట్లుగా మాకు అంత ఆనందంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచెల శ్రీనివాసరావు, చిలకలూరుపేట నియోజకవర్గ టీఎన్టీసీ సెక్రటరీ పావులూరి వెంకటేశ్వరరావు, లింగంగుట్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేముల బోరయ్య, నాగపురపాలెం రమేష్ బాబు, చిలకలూరుపేట కార్మిక పరిషత్ డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాదరావు, డిపో ప్రెసిడెంట్ బాబురావు, డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ సెక్రటరీ మూవా సుబ్బారావు, డిపో జాయింట్ సెక్రటరీ రాయపడి సురేష్, డిపో ట్రెజరర్ షేక్ సైదా అహ్మద్, ఏ వీరారెడ్డి, స్వామిరెడ్డి, లక్కీ శ్రీనివాసరావు, ఎన్టీఆర్, రమేష్ బాబు ఆర్ నాగేశ్వరరావు నాయక్, ఆఫీస్ ఎలగాల పోతురాజు, పి వెంకటేశ్వర్లు మొదలగు వారు పాల్గొన్నారు. అలాగే చిలకలూరుపేట డిపోలో కార్మిక పరిషత్ సభ్యత్వం పసుమతి రవీంద్ర, డ్రైవర్ ఎంఎం సింగు, డ్రైవర్ కేవి సుబ్బయ్య ముగ్గురు డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సమక్షంలో తీసుకోవడం జరిగింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురులోని జాను సీలింగ్ వర్క్స్ కార్యాలయంలో నిర్వహించిన ఇంజనీర్స్ అసోసియేషన్ సమావేశంలో ప్రముఖ ఆర్కిటెక్ట్ జబ్బార్ ని అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు డేవిడ్ మాట్లాడుతూ జబ్బార్ చిలకలూరుపేటలోనే కాకుండా హైదరాబాద్ వంటి మహానగరంలో పురావస్తు భవనాల ఆధునీకరణలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. రామాపురం బీచ్ వద్ద రిసార్ట్స్ నిర్మాణంతో పాటు పట్టణంలోని పలు భారీ భవంతులు, ప్రైవేట్ ఆసుపత్రులు, కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణంలో ఆయన చూపిన సృజనాత్మకత అద్భుతమని ప్రశంసించారు. ప్రతి కట్టడంలోనూ ఆయన
పనితనం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. అనంతరం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంజనీర్లు అంటే కేవలం ఇటుక సిమెంట్ తో కట్టడాలు కట్టేవారు మాత్రమే కాదని యజమానుల కళలకు అందం సౌకర్యాన్ని జోడించి ఒక పరిపూర్ణ రూపాన్నిచ్చే సృజనకారులు తెలిపారు. దేశ అభివృద్ధిలో సివిల్ ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమైందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ ప్రసాద్, చంద్ర, సాయి, రామారావు, మధు, ఫిరోజ్, ఇతర అసోసియేషన్ సభ్యులు మరియు షేక్ షరీఫ్, బాజీ, కరీముల్లా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందుగానే వృద్ధులకు పింఛన్ల పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 31న పింఛన్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా 30వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను వార్డు వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహిద్దీన్ మియా ఖైరునిసా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ PNDC అధ్యక్షులు అద్దంకి వరప్రసాదరావు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లాకు సంబంధించిన వివిధ విభాగాల అధ్యక్షులు శనివారం ప్రకటించింది. పట్టణానికి చెందిన యువ నాయకులు పులిగుజ్జు మహేష్ ను జిల్లా యువ మోర్చా అధ్యక్షులుగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ పార్టీకి చెందిన వివిధ శ్రేణులు మహేష్ ను అభినందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ తనను జిల్లా యువ అధ్యక్షులుగా నియమించడం పట్ల జిల్లా నాయకులకు, స్థానిక నాయకులకు అభినందనలు తెలిపారు. నిన్న నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ గారి అధ్యక్షన ఆధ్వర్యంలో జిల్లా పార్టీని విస్తరించడంలో భాగంగా యువమోర్చా అధ్యక్షుడిగా చిలకలూరుపేటకు చెందిన పులిగుజ్జు మహేష్ మిత్రుడికి ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. జిల్లా వ్యాప్తంగా యువకులని కలుపుకొని పార్టీలోకి ఆహ్వానిస్తూ పెద్దల సలహాలు సూచనలు తీసుకుంటూ పార్టీని ప్రజల దగ్గరకు చేర్చి బీజేపీలో పదవులు అనేది ఉండవు, బాధ్యతలు మాత్రమే ఉంటాయి. సోదరుడు మహేష్ యువమోర్చా అధ్యక్షుడిగా తన బాధ్యతను కష్టపడి పార్టీని ప్రజల వద్దకు చేర్చి పార్టీని ముందుకు తీసుకువెళ్తాడని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేయటమైంది. అనారోగ్య బాధితులకు ప్రభుత్వం నుంచి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కుల్ని పత్తిపాటి శనివారం లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. తన నివాసంలో లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. అనంతరం వారికి నగదు చెక్కులు అందించి ప్రభుత్వం తరపున భరోసా అందించారు. మొత్తం 26 మంది లబ్ధిదారులకు 16.73 లక్షల విలువైన చెక్కులను పత్తిపాటి స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు జవాజ్ మదన్ మోహన్, కామ్రేడ్ సాయిబాబు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి SS న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.